తెనాలిలో అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుపున బెల్ట్ షాపులు నిర్వహించిన కఠిన చర్యలు తీసుకుంటామని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాసులు తెలియజేశారు. నిబంధన అతిక్రమిస్తే మొదటిసారి 5 లక్షలు పెనాల్టీ విధించడం, రెండవసారి కూడా పట్టుబడినట్లయితే సంబంధిత లైసెన్స్ రద్దు చేస్తామని తెలిపారు. తెనాలి కొత్తపేటలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయాన్ని ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాసులు శుక్రవారం సందర్శించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ వి అరుణకుమారితో కలిసి తెనాలి వచ్చిన ఆయన ఇక్కడ పలు రికార్డులను పరిశీలించారు. తెనాలి డివిజన్ పరిధిలో నూతన మద్యం పాలసీ అమలు గురించి అధికారులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్సైజ్ పాలసీలో మార్పులు చేసి రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీని తీసుకురావడం జరిగిందని చెప్పారు. అందులో భాగంగా ప్రైవేటు లైసెన్స్దారులకు మద్యం షాపులు కేటాయించినట్లు చెప్పారు. అయితే ఎక్కడా కూడా బిల్డ్ షాపులు ఉండటానికి వీల్లేదని, ప్రభుత్వం నిర్ణయించిన ఎంఆర్పీ ధరలకే మద్యం విక్రయాలు చేయాలని వ్యాపారస్తులకు సూచించారు. ప్రతి షాపులో కూడా 99 రూపాయల క్వార్టర్ బాటిల్ అందుబాటులో ఉంచాలని చెప్పారు. నిబంధనలు పాటించకుండా బెల్ట్ షాపులు నిర్వహించినా, అధిక ధరలకు మద్యం విక్రయాలు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాసులు హెచ్చరించారు. మీడియా సమావేశంలో జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ వి అరుణకుమారి, తెనాలి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎం యశోధరాదేవి, ఎక్సైజ్ ఎస్ఐలు టి ఫణికుమార్, ఆర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ యొక్క ఎక్సైజ్ పాలసీలో కొన్ని మార్పులు తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా మద్యం పాలసీ వివిధ రాష్ట్రాల్లో ఉన్న మంచి పాలసీలన్నింటినీ పరిశీలించి ఒక కొత్త పాలసీని రూపొందించడం జరిగింది నూతన ప్రభుత్వం. ఈ పాలసీలో ప్రకారము ప్రైవేటు లైసెన్సీదారులకు షాపుల్ని కేటాయించడం జరిగింది. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మా యొక్క విద్యాశాఖ మార్చులు, అలాగే తర్వాత మన ఎక్సైజ్ శాఖ మార్చులు కొల్లు రవీంద్ర గారు, మా యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా గారు, కమిషనర్ నిశాంత్ కుమార్ గారు, డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ గారు, వీరందరూ కూడా గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాలని పాటించాలని, దాంట్లో భాగంగా ఎక్కడా బెల్ట్ షాపులు ఉండకూడదని, అట్లాగే లైసెన్సీదారులు ఎంఆర్పి ధరలకే మద్యం అమ్మాలని, రాష్ట్రంలో ఎక్కడ కూడా నాటుసారా అనేది ఉండకూడదని, అలాగా నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఇతర రాష్ట్రాల నుంచి సుంకము చెల్లించని, అంటే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఏది కూడా మన రాష్ట్రంలోకి రాకూడదు, ఇక్కడ అమ్మకాలు జరగకూడదని ఈ 4 విషయాల మీద స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. వాటి అట్లా గట్టిగా కఠిన చర్యలు తీసుకోమని చెప్పి ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా ఎవరైనా లైసెన్సీదారుడు బెల్ట్ షాపు స్వయంగా నిర్వహించినా కానీ, లేకపోతే ఎంఆర్పి ధరలకు అమ్మకుండా ఉన్నా కానీ మొదటి తప్పు కింద 5 లక్షల రూపాయల పెనాల్టీ వేసే విధంగాను, రెండో తప్పు చేస్తే వాళ్ళ యొక్క షాపు లైసెన్స్ క్యాన్సిల్ చేసే విధంగాను ఉత్తర్వులు ఇచ్చున్నారు. కాబట్టి అవన్నీ కూడా మేము లైసెన్స్దారులందరికీ తెలియజేశాం. దానికి సంబంధించి అన్ని చోట్ల కూడా ఎక్కడ కూడా బెల్ట్ షాపులు ఉండటానికి లేదని, ఎంఆర్పి ధరలకే అమ్మాలని, లోయర్ ఇన్కమ్ గ్రూపు అఫోర్డబుల్ లిక్కర్ 99 రూపాయలకు గవర్నమెంట్ సప్లై చేస్తూ ఉంది, దాన్ని కూడా అందుబాటులో ఉంచాలని అన్ని చోట్ల ఈ విధమైన నిర్ణయాలు తీసుకొని వారు ఆదేశాలకు అనుగుణంగా మేము గట్టిగా ఫీల్డ్లో కఠిన చర్యలు తీసుకుంటున్నాం.